భస్మంలో కూడా. హాయ్ గైస్, ఇప్పుడే కృష్ణావతారం ద పార్ట్ 1 హృదయం అని చెప్పి మూవీకి వెళ్ళొస్తున్నా. బేసికల్ గా డైరెక్టర్ కి చాలా అంటే చాలా పెద్ద విజన్ ఉంది. ఆల్మోస్ట్ విజన్ ఒక బాహుబలి రేంజ్ లో ఉంటే వీళ్ళ చేతిలో ఉన్న బడ్జెట్ మాత్రం బోలాశంకర్ రేంజ్ లో ఉంది. అంటే 100 రూపీస్ ఖర్చు పెట్టే విజన్ ఉంటే వీళ్ళ బడ్జెట్ మాత్రం జస్ట్ 10 రూపీస్ మాత్రమే ఉంది. దాని వల్ల మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని యాక్టర్స్ ఫేస్ పైన కెమెరా ఉంటది. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి యాక్టర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే యాక్టర్స్ కాకుండా అవుట్డోర్ సీన్స్ చూపెట్టాలో, లైక్ స్కై చూపించిన, మౌంటైన్ చూపించిన, జలపాతాలు చూపించిన, ఒక యుద్ధం చూపించిన, ఒక రన్నింగ్ రేస్ చూపించిన, లైక్ ఒక గుర్రాల మధ్య కాంపిటీషన్ చూపించిన కానీ ఈ అన్ని ప్లేసెస్లో మొత్తం ఏఐ కానీ గ్రాఫిక్స్ అని కొట్టొచ్చింది కనిపిస్తూ ఉంది. లిటరల్గా గ్రీన్ స్క్రీన్ ఇట్లా దగ్గరగా మెరిసిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా మనం ఒక ప్రాపర్ ఒక బృందావనంలో ఉన్నాం కానీ ఒక ప్రాపర్ ద్వారకలో ఉన్న ఫీలింగ్ మాత్రం రాదు. దానివల్ల మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫీలింగ్. అసలు ఈ మూవీ నేను ఎందుకు చూస్తున్నా అనిపించింది నాకైతే ఫస్ట్ ఆ గుర్రాల కాంపిటీషన్ ఉంటుంది రథంతో, నాకు అక్కడే థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఫీలింగ్ వచ్చింది. బికాస్ అంత లేక్ విఎఫ్ఎక్స్ ఉంటుందండి అక్కడ. సరే విఎఫ్ఎక్స్ అయినా ఏఐ అయినా కొంచెం పక్కన పెట్టి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే చూద్దాం అనుకుంటాం కదా. ఎక్కడైతే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందో, ఎస్పెషల్లీ కృష్ణుని లాగేసిన యాక్టర్, ఆయన చూసి అసలు కృష్ణుడు ఫీలింగ్ రావట్లేదు. కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు, ఎంత మధురంగా ఉంటాడు. ఈయన చూస్తుంటే మాత్రం నికృష్ణ లెక్క అనిపించింది నాకైతే. నేను చాలా అంటే చాలా ట్రై చేసిన కృష్ణుని లాగా యాక్సెప్ట్ చేద్దాం ఆ యాక్టర్ని అని చెప్పి. ఎంతకి నా వల్ల ఆటలు తెలుసు ఆయన యాక్సెప్ట్ చేయడం కృష్ణుని లాగా. మీరు చూస్తే మీకే అనిపిస్తుంది ఎవర్రా ఈ కాస్టింగ్ చేసింది అని చెప్పి. ఆయన బాధపడుతూ కళ్ళకి నీళ్ళు వస్తున్నా కానీ మనకు మాత్రం ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు. అసలు మహాభారతంలో అయినా భాగవతంలో అయినా కృష్ణుని గురించి ఎంత గొప్పగా వర్ణిస్తారు. ఆయన అందం గురించి, నీలి మేఘ చాముడు అని చెప్పి, ఆ కళ్ళ గురించి, ఆ రూపం గురించి. ఇందులో ఆయన చూస్తుంటే ఏ క్వశ్చన్ కూడా శ్రీకృష్ణుడు లెక్క కనిపిస్తలేడండి. ఆయన మీకు అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. బికాస్ 60 to 70% మొత్తం స్క్రీన్ పైన ఆయనే ఉంటాడు. మీకు మెయిన్ యాక్టరే కనెక్ట్ అవ్వకపోతే ఇంకా మూవీ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది? కృష్ణుడు మాత్రమే కాకుండా ఇంకా మూవీలో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, సత్యభామ, రాధ, రుక్మిణి అని చెప్పి. సత్యభామ అయితే యాజ్ ఇట్ ఈస్ అండి, ఒక బాలీవుడ్ హీరోయిన్ ఎట్లా ఉంటుందో అట్లే చూపించారు. ఏదో ఫ్రెష్ ఇట్లా బాలీవుడ్ మూవీ డెబ్యూట్ చూసిన అట్లే కనిపిస్తా ఉంది. దాని వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ సత్యభామ. ఇంకా రుక్మిణి అంటారా, రుక్మిణి మాత్రం చాలా చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ యాక్టర్ మాత్రం చాలా మంచి కమాండబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాధా అని చెప్పి ఇంకో లేడీ యాక్టర్స్ ఉంటుంది, ఆమె బాగానే వేసింది. కానీ ఇందుకో రాధా అంటే మనకు ఒక డిఫరెంట్ వైబ్ వస్తాయి రాధాకృష్ణ అని చెప్పి. ఆ వైబ్ మాత్రం ఆమె చూస్తే అంత గొప్పగా అనిపించలేదు. ఇక్కడ కృష్ణుడు గొప్పగా లేడు, ఆ రాధ కూడా అంత గొప్పగా అనిపించలేకపోసరికి ఆ పేరు మాత్రం నాకు ఎందుకో ప్రాపర్ వర్కౌట్ కాలేదు. ఇన్ని బొక్కలు ఉన్నా, ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ ఈ మూవీ మాత్రం మేజర్ హైలైట్ వచ్చేసి మ్యూజిక్ అండి. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఒక 3-4 సాంగ్లు, సెకండ్ హాఫ్ లో ఒక 3-4 సాంగ్స్ పడుతూనే ఉంటాయి. ఈ మూవీ నుంచి మ్యూజిక్ ని మనం బయటకు తీయలేమండి. త్రూ అవుట్ ద మూవీ మ్యూజిక్ నడుస్తూనే ఉంటది. ఆ మ్యూజిక్ చాలా అంటే చాలా సోల్ఫుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, మ్యూజిక్ అయినా, సాంగ్స్ అయినా, లిరిక్స్ అయినా అన్ని అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒకటి మేజర్ నెగిటివ్ ఏంటంటే ఒక 2 పాటలు మొత్తం యాజ్ ఇట్ ఈస్ హిందీలో ఉన్నాయి. వాటిని తెలుగు డబ్ చేయలేదు. సో తెలుగులో చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది హిందీ రాకపోతే. ఇంతకుముందు కొన్ని కీ ఎలిమెంట్స్ అని చెప్పిన కదా, ఈ గుర్రాలతో ఫైట్ అని చెప్పి. మగధీర మూవీలో ఇదే సీక్వెన్స్ ఎంత బాగా చూపించారు, ఆ గుర్రాలతో ఆ కాంపిటీషన్. కానీ ఈ మూవీలో మాత్రం బొక్కలా ఉంటుంది. లిటరల్గా మీకు అక్కడే డిస్కనెక్ట్ అయిపోతారు. సెకండ్ థింగ్ వచ్చేసి క్లైమాక్స్ లో నరకాసురునితో ఒక యుద్ధం ఉంటుంది, సత్యభామ కృష్ణుడు కలిపి. అక్కడ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ గద్ద ఈగల్ పైన విఎఫ్ఎక్స్ కానీ, ఆ నరకాసుడు గ్రాఫిక్స్ మొత్తం మొత్తం విఎఫ్ఎక్స్ ఒక అట్టబొమ్మ పట్టుకొచ్చారు. గలీజ్ చూడనికైతే బక్వాస్ చూపించారు. అసలు నేను ఎందుకు చూడాలా వీడు రాక్షసు అంటే ఇప్పుడు నేను నమ్మాలా? ఇప్పుడు సత్యభామ వీడిని కొట్టేసిన నేను నమ్మాలా? అది ప్రాపర్ విఎఫ్ఎక్స్ డెలివరీ చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది. అండ్ అక్కడ యాక్షన్ కొరియోగ్రఫీ ఉంటే సత్యభామ యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇట్లా కట్ అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక ప్రాపర్ యాక్షన్ సీక్వెన్స్ లెక్క ఉండదు. దీని వల్ల మీకు ఎక్కడ కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాదు. ఇన్స్టాగ్రామ్ లో ఎంత ఏఐ పెంట్ ఉందో అంతకంటే ఎక్కువ ఈ మూవీలో ఉంది. దాని వల్ల ఇంకా మూవీ నుంచి మొత్తం ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతారు మీరు. క్లైమాక్స్ లో ఒక సీన్ వస్తుంది, కృష్ణుడు తన అవతారం చాలించాల్సి ఉంటుంది. అక్కడ ఇట్లా అందరూ ముక్కుమాడిగా రెడీ అయిపోతారండి. వీడియోస్ లాగా అందరు తెల్లచీల కట్టుకుని రెడీ ఉంటారు. ఆయన ఇంకా చనిపోలేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ లోపల అందరు మొత్తం రెడీ అయిపోతారు వైట్ సారీస్ తో. ఇంటర్వెల్ లో ఒక మేజర్ కీ సీక్వెన్స్ ఉంటుంది. మన కృష్ణుడు బృందావనం వదిలేసి, మన గోకులం వదిలేసి మళ్ళీ ద్వారకకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడ ఎంత బోరింగ్ సీన్ అంటే దాన్ని ఎంత ఎమోషనల్ చూపించాల్సిన సీన్ అది. లైక్ ఇట్లా గుండెలు హత్తుకోవాల సీన్. లిటరల్గా చూసే మనకి ఏడుపు రావాలి. అరే ఇంత మంచి ప్లేస్ని వదిలిపెట్టి పెడుతుంది, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టిపోతుంది అని చెప్పి మనకి ఎట్లా ఫీలింగ్ రావాలి. అవన్నీ పక్కన పెట్టి సింపుల్ గా ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు రాధతో. మిగతా ఒక 10 మంది ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళ మదర్ తో కనెక్షన్ కానీ, వాళ్ళ ఫాదర్ తో అంటే పెంపుడు తండ్రితో వీళ్ళతో కనెక్షన్ కానీ, లేదంటే రాధతో ఉన్న కనెక్షన్ ఎక్కడ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు వీళ్ళ మధ్య ప్రాపర్ లవే చూపెట్టలేదు అసలు రాధాకృష్ణుల మధ్యలో. ఇంకా ఎట్లా కనెక్ట్ అయితే నాకు అర్థం కాదు. ఇలాంటి చిన్న పాయింట్స్ మనల్ని ఘోరంగా డిస్టర్బ్ చేస్తా ఉంటాయి మూవీ చూసేటప్పుడు. ఏమన్నా ప్రాపర్ కనెక్ట్ అయిందంటే రుక్మిణి క్యారెక్టర్ తో కృష్ణుడి మధ్య డిస్కషన్స్ ఇవి చాలా అంటే చాలా ఆథెంటిక్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. ఇవి కాకుండా మిగతా అన్ని సీక్వెన్స్లు అండి. సెకండ్ హాఫ్ లో జాంబవంతుడు సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, జాంబవంతుడు జాంబవతి. అది ఎందుకో ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేయాలనిపించింది. ఆ ఫైటింగ్ కానీ, ఆ యుద్ధం కానీ, ఇద్దరి మధ్యలో ఆ పోటీ అంతేం గొప్పగా రాసుకోలేదు అండ్ గొప్పగా తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ బడ్జెట్. వీళ్ళకి చెప్పిన బడ్జెట్ ఎక్కువ లేదు. ఉన్న షార్ట్స్ అన్ని మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఏఐ నడుస్తూ ఉంటే యాక్టర్స్ మాత్రం ఏదో పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకు ఒక కనెక్టివిటీ ఫీల్ మాత్రం రాదు. సో నాకు మాత్రం యాజ్ అన్ ఓవరాల్ చాలా పెద్ద స్టోరీ తీసుకొని చాలా చిన్న బడ్జెట్ లో తీసేసరికి
నాకు ఎక్కడ కూడా ఒక మంచి ప్రాపర్ మూవీ చూసిన ఫీలింగ్ రాలేదు. ఇది నాకే ఇట్లా అనిపిస్తుందా, మీకు కూడా ఇట్లా అనిపిస్తుందా కింద కమెంట్ చేసేయండి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ కృష్ణావతారం పార్ట్ 1 హృదయం. పార్ట్ 2 వస్తా అంటే నేనైతే రాదు అనుకుంటున్నాను. బికాస్ నేను థియేటర్లో 100 మంది కెపాసిటీ ఉంటే హార్డ్లీ ఒక 10 మంది కూడా లేదు. ఇంత లో బజ్ మధ్యలో, ఇంత లో కలెక్షన్ మధ్యలో ఇంకా సెకండ్ పార్ట్ ఎట్లా వస్తుంది? రాదు. సో మీకు కనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. ఇంకేమైనా బెటర్ చేసుకోవాలనుకుంటే నాకు కింద సజెషన్స్ ప్రొవైడ్ చేయండి, నేను చూసి ఇంకా బెటర్ చేసుకుంటా. సో ఇది గైస్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మూవీ మనిషి.